లక్ష్య సాధన కోసం కాకుండా లక్ష్యాన్ని సాధించే వరకు మనము కష్టపడాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక సాధువు ఉండేటువంటి వాడు. ఆ ఊర్లో ఎప్పుడు వర్షం తక్కువైనా కూడా సాధువు నాట్యం చేస్తే ఆ ఊర్లో వర్షం పడేటువంటిది. ఎప్పుడన్నా ఆ ఊర్లో వర్షం తక్కువైతే ఆ ఊరి ప్రజలు ఆ సాధువుని పిలుస్తారు, ఆయన నాట్యం చేస్తాడు, వర్షం పడేటువంటిది. క్రమంగా ఆ ఊర్లో పిల్లలు పెద్ద అయ్యి బాగా చదువుకొని అక్కడికి వచ్చినారనమాట. టెక్నాలజీ డెవలప్ అయింది కదా, అప్పుడు వాళ్ళు ఈ మాట వింటారు, సాధువు నాట్యం చేస్తే వర్షం వస్తుంది అనేటువంటిది. వాళ్ళు ఏది సాధువు నాట్యం చేస్తే వర్షం పడడం అనేది, వర్షం పడడం అనేటువంటిది ఒక వైజ్ఞానిక విషయం అని వాళ్ళు అపోజ్ చేస్తారు. ఆ సంవత్సరం ఆ ఊర్లో వర్షం తక్కువ అవుతుంది. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ సాధువును పిలిపిస్తారు నాట్యం చేయడానికి. ఈ అక్కడ ఉండేటువంటి యువతను కూడా పిలిపిస్తారనమాట. ఆ యువత నాట్యం చేస్తే వర్షం పడేటట్లయితే మేము కూడా నాట్యం చేస్తాము అని చెప్పినారనమాట. సరే, ఆ సాధువు ఏం చెప్తారంటే, మీరు ఫస్ట్ నాట్యం చేయండి అని చెప్తారు. అప్పుడు అంతా సమావేశమైంది. అక్కడ వాళ్ళు నాట్యం చేయడం ప్రారంభమవుతుంది అనమాట. గంటలు గడుస్తుంది, అలసిపోయి ఆ యువత కూర్చుండేశారు. చెప్తాం కదా మేము నాట్యం చేస్తే వర్షం పడదని, పడలేదని. సరే, ఇప్పుడు ఆ సాధువుకి చెప్తారు, మీరు నాట్యం చేయండి. సాధువు నాట్యం చేస్తాడు, రాత్రి అయిపోతుంది, నెక్స్ట్ డే పగలవుతుంది, అట్లే నాట్యం చేస్తూనే ఉంటాడు. 2-3 రోజుల తర్వాత వర్షం పడుతుంది. అంటే 2-3 రోజుల వరకు కూడా సాధువు నాట్యం చేస్తూనే ఉంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి యువత ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువత ఏమంటే ఆ సాధువుకి అడుగుతారు, మేము నాట్యం చేస్తే వర్షం పడలేదు, మీరు నాట్యం చేస్తే ఎట్లా వర్షం పడింది అంటే, ఆ సాధువు చిరునవ్వు నవ్వి చెప్తాడు, మీరు వర్షం కోసము నాట్యం చేసినారు, నేను వర్షం వచ్చేంత వరకు కూడా నాట్యం చేసినాను అని చెప్తాను. సో లక్ష్య సాధన కోసం పని చేసేది కాదు, లక్ష్యం సాధించే వరకు కూడా మనము కష్టపడాలి అనేటువంటిది దీనిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.